హలో అండి, అందరికీ నమస్కారం. లక్ష్మమ్మ కిచెన్ స్టోర్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ అండి. టేస్టీగా ఇంట్లోనే బాగా చేసుకోవచ్చు. ప్రిపరేషన్ చూద్దాం. 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. దీన్ని కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇంకోండి, స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నా. ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. ఇప్పుడు ఇంచు దాల్చిన చెక్క, లవంగ, బిర్యానీ ఆకు వేసుకుందాం. జీలకర్ర. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందామండి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే బాగుంటుందండి, టేస్ట్ కూడా. కొంచెం వేగిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం. లేగుతున్నాయి కదండి, లోపు మనం టమాటా మిక్సీ పట్టుకుందాం. ఇగోండి 2 టమాటాలు తీసుకున్నా. ఇగోండి నానబెట్టిన జీడిపప్పు తీసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. చూసారు కదండి, బ్రౌన్ కలర్ వస్తాయి ఆనియన్స్. టమాటా జీడిపప్పు పేస్ట్ పట్టుకున్నాం కదా, అది వేసుకుంటున్నా. ఈ పేస్ట్ కూడా నూనెలో బాగా వేపుకుందామండి. ఇగోండి, మనం వేపుతున్న కొద్దీ నూనె కూడా పైకి తేలుతుంది. ఇలానే కొంచెం ఫ్రై చేసుకోవాలి నూనెలోని. నూనె పైకి తేలేంత వరకున. కొంచెం వేగింది కదండి. 2 స్పూన్లు కారం వేసుకుంటున్నా. ఇక్కడ చిటికెడు పసుపు వేసుకుంటున్నా. స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు. ఇప్పుడు ఇదంతా కలుపుకుందామండి. ఇదిగోండి, కారం కూడా పచ్చివాసన పోయే వరకు అలా కలుపుకోవాలి. మనకి నూనెలో ఎంత వేగితే అంత బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదండి, బాగా వేగిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకుందాం. 1 కప్పు పెరుగు తీసుకున్నా నేను. దీన్ని బాగా కలుపుకుందాం. కూరలోని కలిసేటట్టు పెరుగంతా కలుపుకుందామండి. లేదంటే గడ్డలా ముక్కలు వచ్చేస్తుంది అనిపిస్తుంది పెరుగు అనేది. అందుకే ఫుల్గా కలుపుకుందాం. చూసారు కదండి, పెరుగు అనేది మనకి ఎక్కడ కనబడలేదు. అలా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, వేసుకుందాం. ఇక్కడ నేను పన్నీర్ ముక్కలు వేపలేదండి, ఎందుకంటే వేపితే దాంట్లో ఉన్నవేవి మసాలా పట్టదు. ఇలా పచ్చిగా వేసుకుంటే, కట్ చేసుకుని వేసుకుంటే మసాలా అనేది బాగా ముక్కకు పడుతుంది, టేస్ట్ బాగుంటుందండి. ఇదిగోండి, ఇప్పుడు మనం కొంచెం బటర్ వేసుకుందాం. చూసారు కదండి, కర్రీ కూడా మనకి దగ్గరగా అయ్యొచ్చింది. ఏం రెస్టారెంట్ లాగా దాబాలా వచ్చినట్టే ఉంది కదండి. సరే, ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటది టేస్ట్. కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. వేడివేడిగా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటది రోటీస్ కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. లక్ష్మమ్మ కిచెన్ స్టోర్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాం.